నమస్తే, జర్నలిస్ట్ కేఎంఆర్. రాజకీయాల్లో ప్రముఖులు అంటే ఆ పార్టీలకి ఏ పార్టీకైనా అధినేతలు కానీ లేకపోతే వ్యవస్థాపకులు కానీ ఆ పార్టీ ప్రముఖుల్ని వాడుకుని వారసత్వం వచ్చిన నాయకులందరూ కూడా ఆ నాయకుడితోనే ప్రజల్లో ఆదరణ పొందడం, ప్రజల మన్ననలు పొందడం, ప్రజాదరణ పొందే ప్రయత్నం చేయడం సహజంగా జరుగుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకమైన పరిస్థితులు నెలకొన్నాయి. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైన నాయకుడు ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడి రాజకీయాలు అనేక రకాలుగా అవమానాలకు గురై 30 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేశారు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన 5 సంవత్సరాలు చేసిన తర్వాత 2009లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన సంవత్సరాల కాలంలోనే మరి హెలికాప్టర్ ప్రయాణంలో వారు మృతి చెందారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి యొక్క వారసులుగా రాజకీయాల్లోకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు 2014 నుండి. కాంగ్రెస్ పార్టీని వీడారు, కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చారు, వైఎస్ఆర్సీపీ అని చెప్పి పార్టీ పెట్టారు. ఆ పార్టీతోనే ఈ 10 సంవత్సరాలు రాజకీయాలు చేశారు. ఒకసారి ఓడిపోయారు, ఒకసారి అధికారంలోకి వచ్చారు వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు కొత్త రాజకీయం ఆంధ్రప్రదేశ్ ఏంటంటే మరి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వైఎస్ షర్మిల కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు ప్రస్తుతం. మరి ప్రతిసారి మరి ఇడుగుల బాయికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు కానీ షర్మిల గారు కానీ ఏ కార్యక్రమం తలపెట్టినా ముందు ఇడుగుల బాయికి వెళ్ళి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఎస్టేట్కి వెళ్ళి అక్కడ ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించి వాళ్ళ ఆయా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం గత 5 సంవత్సరాలుగా చూస్తున్న ప్రక్రియ ఇది. మరి ఈ నెల జూలై 8 మరి మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి పుట్టినరోజు. మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు వైఎస్ షర్మిల గారు. మరి ఈసారి ఆంధ్రప్రదేశ్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర గారి యొక్క పుట్టినరోజుని చాలా ఆర్భాటంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు, జాతీయ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని పక్క రాష్ట్రాలు అంటే తమిళనాడు కానీ కర్ణాటక కానీ లేదా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారిని కానీ ఢిల్లీ నుంచి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రముఖుల్ని అందరినీ కూడా జూలై 8వ తేదీన డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని పురస్కరించుకుని జరిగే కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో చాలా డిఫరెంట్గా చేయాలని, అది కూడా విజయవాడ కేంద్రంగా ఆంధ్రరత్న భవన్లో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని ఘనంగా కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఏపీకి వైఎస్ షర్మిల గారు ఉన్నారు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారి పేరు మీద రాజశేఖర రెడ్డి గారిని ఓటు చేసుకునే పనిలో అటు కాంగ్రెస్ ఉంది, ఇటు వైఎస్ఆర్సీపీ ఉంది. మరి కాంగ్రెస్ చెప్పేదానికి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర రెడ్డి అని చెప్పి కాంగ్రెస్ చెప్పుకుంటుంది. కానీ అదే రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి ఇంకా ఆవిడకి ఇంకా సొంత సొత్తు రాజశేఖర రెడ్డి గారి తండ్రి మరి ఆమె కుమార్తె కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కాబట్టి తండ్రిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మరి రాజశేఖర గారి యొక్క వారసురాలుగా మరి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి రాజశేఖర రెడ్డి గారి యొక్క పేరు మీద మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయబోతున్నారు వైఎస్ షర్మిల గారు జూలై 8వ తేదీ నుండి. మరి కాంగ్రెస్ పార్టీలో జాతీయ అగ్రనేతలందరూ కూడా రాబోతున్నట్టు మనకున్న సమాచారం. సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా జూలై 8నే ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ తరఫున అనేక సేవా కార్యక్రమాలు, అన్ని నియోజకవర్గాల్లో సేవా కార్యక్రమాలు, వైఎస్ఆర్ విగ్రహాలకి నివాళులు అర్పించడం, అదేవిధంగా పార్టీ కార్యక్రమాలు ఆ రోజున వైఎస్ఆర్సీకి సంబంధించిన కార్యక్రమాలు వైఎస్ఆర్ జయంతి రోజున పుట్టినరోజున నియోజకవర్గాల్లో కార్యకర్తలు నాయకులందరూ కూడా సమావేశమయ్యి రాజశేఖర గారి యొక్క చేసిన సేవని కొనియాడాలని చెప్పి అప్పుడే వైఎస్ఆర్సీపీ సన్నాహాలు చేసుకుంటుంది, భారీ ఎత్తున చేయాలని చెప్పి వైసీపీ భావిస్తున్న తరుణంలో ఓ పక్క కాంగ్రెస్, ఓ పక్క వైఎస్ఆర్సీపీ, ఓ పక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మరో పక్క వైఎస్ షర్మిల గారు, ఇద్దరు కూడా రాజశేఖర గారి యొక్క కొడుకు కుమార్తె.
మరి ఇద్దరు వేరు వేరు పార్టీలు ఉన్నారు. మరి వారసత్వం ఒకే నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఫోటో పెట్టుకుని ఇప్పుడు ఈ రెండు పార్టీలు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో చేయబోతున్నాయి. మరి జూలై 8వ తేదీన రాజశేఖర గారి బర్త్డేని ఈ రెండు పార్టీలు తలవాయి తిప్పుకుని రాజశేఖర రెడ్డి గారిని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం జరుగుతుంది ప్రస్తుతం. మరి ఎలా జరగబోతుంది, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున బాగా వేయాలనేది అంచనాను రూపొందించుకుని జూలై 8ని రాజశేఖర గారి బర్త్డేని విజయవంతం చేయాలని చెప్పి లక్ష్యంతో వైఎస్ షర్మిల గారు అంచనా వేస్తున్నట్టు తెలిసింది. మరి వైఎస్ఆర్సీపీ కూడా రాజశేఖర గారి విగ్రహాలని పెట్టుకుని వైఎస్ఆర్సీపీ ఫోటోలకి నివాళులర్పించే కార్యక్రమం చేయబోతున్నారు. మరి ఒకే నాయకుడు రెండు పార్టీలు మరి ఆ నాయకుడిని నివాళులర్పించే కార్యక్రమం చేయడం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త వింతగా ఉంది. మరి జూలై 8వ తారీఖున ఏ విధంగా ఎవరిది పై చేయవుతుంది, కాంగ్రెస్ దా వైసీపీదా, అన్నదా చెల్లిదా, ఈ రెండింటి మధ్య తేలే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.